ఎక్కువ చాదస్తాల్ని నూరిపోసి ఈ మట్టి వాడండి, లేకపోతే నూనె రాసుకోండి, దీపాలు వదలండి, పసుపు వేయండి, కుంకుమలు వేయండి, తమలపాకులు పోసేయండి, బట్టలేసిరేయండి, పళ్ళు వేయండి, ఇవేవీ చేయొద్దు దయచేసి. ఎందుకనంటే ఈ పుష్కరాల సందర్భంగా కోట్లాది మంది భక్తులు అక్కడికి వస్తారు. ఇవి వాళ్ళకి అంతరాయం. అలాగనే జలచరాలు ఉంటాయి, ఎన్నో జలచరాలు అవి బ్రతుకుతూ ఉంటాయి. వాటి మీద తీసుకెళ్ళి అందరూ కలిపి గుప్పిడి పసుపేసి, కుంకుమలు పోసి, తమలపాకులు వేసి, దాంట్లో పళ్ళు విసిరేసి, బట్టలు వేసి, వాటన్నిటికీ కూడా ప్రాణహాన్ని కల్పించి, ప్రాణముప్పుని కల్పించి మనం వాటి యొక్క శాపానికి గురి కాకూడదు. కాబట్టి జలాన్ని కాలుష్యపరచకుండా, నదిని కాలుష్యపరచకుండా వాటిని శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. భక్తులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మొట్టమొదటి రోజే మొట్టమొదటి గడిలోనే అందరం వెళ్ళిపోతే ఇదిగో ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. ఈ పుష్కరాలు అనేటువంటివి 12 రోజులు ఏ గడిలో మనం స్నానం చేసినా అదే ఫలితాన్ని ఇస్తుంది, ఇందులో అనుమానం లేదు. మీరు దయచేసి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగని ఇప్పుడు తొక్కిసలాట జరిగిందని అందరూ మానేయకండి, హాయిగా అందరూ వెళ్ళండి, ఒకే ఘట్టంలోకి వెళ్ళాలి. ఇప్పుడు జరిగిన అంశం ఏంటంటే అక్కడ పుష్కర ఘాటుకే వెళ్ళాలి. పుష్కర ఘాటుని పేరు పెట్టడంతో పుష్కరాలు వస్తే అక్కడికే వెళ్ళి స్నానం చేయాలనేటువంటి ఒక అపోహ కూడా ఉంది. అలా కాదు, ఏ ఘట్టంలో మనం స్నానం చేసినా దాని పవిత్రత ఉంటుంది. కాశీకి మీరు గమనిస్తే 80 ఘాట్ అని ఉంది ఒకటి, అంటే 80వ ఘట్టమని. రకరకాల ఘట్టాలు ఉన్నాయి అక్కడ. హరిశ్చంద్ర ఘాట్ ఉంది, దశాశ్వమేధ ఘాట్ ఉంది, అలాగనే లలితా ఘాట్ ఉంది. ఇలాగా 80 ఘాట్ అని రకరకాల ఘాట్లు ఉన్నాయి అక్కడ. ఏ ఘాట్లో స్నానం చేసినా ప్రవహించేది గంగ ఒక్కటే. అలాగనే మనం ఏ ఘాట్లో స్నానం చేసినా ప్రవహించేది గోదావరి తల్లి ఒక్కటే. ఈ ఘాట్లో కొద్దిగా ప్రత్యేకమైన గోదావరి, ఈ ఘాట్లో కొద్దిగా తక్కువ గోదావరి ఉండదు. ప్రతిదీ గోదావరి ఒకటే. 10 మంది పిల్లలకి తల్లి ఒకటే అయితే ఒకే తల్లి ఒకేలా ఉంటుంది ఆవిడ ముక్కు. అంటే ఈ కొడుకు ఒక ముక్కుతో ఒక తల్లి, ఈ కొడుకు ఒక ముక్కుతో తల్లి ఉండదు. 10 మంది పిల్లలు ఒకే తల్లి కడుపులో పుడితే ఆ తల్లి ఒకటేలా ఉంటుంది 10 మందికి. అలాగనే మనం ఏ ఘాట్లోకి వెళ్ళి స్నానం చేసినా ఖచ్చితంగా గోదావరి తల్లి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభిస్తుంది.